పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకందరికీ నా నమస్సుమాంజలి. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసాచారి. వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి నందు మృత్తికా శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. మనము ముఖ్యంగా ఈరోజు చర్చించుకునే అంశం వేరుశెనగలో జీవన ఎరువులు, వాటి యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ జీవన ఎరువులు వేరుశెనగలో వాడుకునే దానికి అనుకూలంగా ఉండేటివి వచ్చేసి రైజోబియం, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. ఈ మూడు కూడా మన పంటలో అవసరమైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషియంలని ఈ భూమిలో అలభ్య స్థితి లేకపోయినటువంటి పోషకాలని లభ్య స్థితిలోకి తీసుకొని వచ్చి మొక్కకి అందేలా చేస్తాయి. రైజోబియంలు వేరుశెనగ వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలో ఉండేటటువంటి నత్రజనిని స్థిరీకరించి మొక్కకి అందేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ రైజోబియంని మనం మొక్కలకి వేసుకుంటామో అప్పుడు మనము సిఫారసు చేసినటువంటి యూరియా నత్రజని ఎంతైతే ఉందో ఆ నత్రజనిలో 25% వరకు మనం తగ్గించుకునేదానికి వీలవుతుంది. మనకు సిఫారసు చేసిన నత్రజని 20 కేజీలు అని అనుకుంటే అందులో 25% అంటే సుమారుగా 15 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. దీని ద్వారా ఖర్చు తగ్గుతుంది, నత్రజని యొక్క వినిమయం కూడా బాగా పెరుగుతుంది. భాస్వరంకి సంబంధించి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా మనము వేసినటువంటి భాస్వరం ఎరువుల లోపల నుంచి కేవలము 20% మాత్రమే మొక్క ఉపయోగించుకుంటుంది. మిగతా 80% మన భూమి లోపలే ఉండిపోతుంది. అంటే మన భూమి లోపల ఇది స్థిరీకరింపబడుతుంది అనమాట. 100 కేజీల భాస్వరం ఎరువుని వేసుకున్నట్లయితే 20 కేజీల భాస్వరం ఎరువు మాత్రమే ఆ పంటకు ఉపయోగపడుతుంది. మిగిలిన 80% భాస్వరము మన భూమి లోపలే నిక్షిప్తమై ఉంటుంది. నిక్షిప్తమైనటువంటి భాస్వరం ఎరువుని తిరిగి కరిగించి అందించాలంటే ఈ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అనేది మన వేరుశెనగ పంటకి ఎంతైనా అవసరం. పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఈ పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నేలలు అన్నీ కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ పొటాషియం ఉండేటటువంటి పొటాషియం లభ్యస్థితిలో ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. ఆ లభ్యస్థితిలోకి రావాలి అంటే ఈ పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ మ్యూసిలేజినోసస్, ఫ్రచురియా, అరాన్షియా కానీ ఇట్లాంటి సూక్ష్మజీవులు మన భూమి లోపల ఉండేటటువంటి అలభ్య స్థితిలోకి మారిపోయినటువంటి పొటాషియంని కరిగించి మొక్కకి అందేలా చేస్తాయన్నమాట. జీవన ఎరువులన్నింటినీ కూడా మనము విత్తన శుద్ధి ద్వారా చేసుకోవాలి. ఈ జీవన ఎరువుల్ని పంటకు విత్తనానికి పట్టించి దీన్ని ఆరబెట్టమని చెప్తాం. తెగుళ్ళు రాకుండా పురుగుల ఉధృతి తగ్గించుకునేదానికి కూడా ఈ పురుగు మందులు కానీ లేకుంటే తెగుళ్ళ మందుల్ని విత్తనానికి పట్టించి ఆరబెట్టమని చెప్తాం. ఇది జరిగే లోపల మన నేల లోపల తేమ ఆరిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితిని మనం నివారించుకునేదానికి ఈ విత్తన శుద్ధి ద్వారా మాత్రమే మనం జీవన ఎరువులు అందించాలి అనే నిబంధనను పక్కకు పెట్టి దీని మీద విస్తృత పరిశోధనల ద్వారా 1 హెక్టార్కి 5 కిలోల రైజోబియం, 5 కిలోల ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అట్లనే పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా పైపాటుగా ఎదజల్లుకొని నీళ్లు పెట్టేస్తే గనక మీకు ఈ విత్తన శుద్ధి ద్వారా ఏమైతే మనము ఈ జీవన ఎరువులు అందిస్తే ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితము ఈ వెదజల్లే పద్ధతి ద్వారా కూడా మనకు రావడం జరిగింది. దీన్ని రైతు సోదరులు తప్పనిసరిగా పైపాటుగా చల్లుకుంటే గనక మనకి మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు వస్తాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.